హలో, నేను శేషరావు. కల్లగొండ ఫ్యామిలీలో ఇప్పుడు ఉప ఎన్నికల కలవరం మొదలైందనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దానికి కారణం ఏంటంటే ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. రేపు పోలింగ్ 13వ తారీఖున ఫలితాలు వస్తాయి. సింబల్ బేస్ చేసుకొని జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇవి. ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్లో కానీ కంటోన్మెంట్లో కానీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కనుక అత్యధిక మున్సిపాలిటీల్లో గెలవగలిగితే రేవంత్ రెడ్డి తిరుగులేనటువంటి నాయకుడిగా తెలంగాణ సమాజానికి కనిపిస్తారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి కూడా కనిపిస్తారు. నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నాడు రేవంత్ రెడ్డి అనేది కూడా ఇప్పుడు ఊహిస్తున్నారు. ఏంటనంటే మున్సిపల్ ఎన్నికలు సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తే కాంగ్రెస్ పార్టీ వెంటనే బై ఎలక్షన్స్కి వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పారు. ఏం బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు అని అంటే 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు. వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలి అనేది సుప్రీంకోర్టు దాకా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూ ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ ఆ 10 మందికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించి 8 మంది పార్టీ మారలేదు అని చెప్పి నిర్ధారించేశారు. మరి మిగతా ఇద్దరు పరిస్థితి ఏంటి అనేది తేల్చమని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది. మరో 3 వారాలు తాజాగా గడువు కూడా ఇచ్చింది. ఈ లోపల ఇద్దరి వ్యవహారాన్ని తేల్చండి అని. ఒక 8 మంది అయితే పార్టీ మారలేదని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చేశారు స్పీకర్. ఇంకా ఇద్దరు విషయంలో ఎవరా ఇద్దరు? దానం నాగేందర్ అలాగే కడియం శ్రీహరి. దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. కానీ 2024లో సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అక్కడ సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశాడు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి దానం నాగేందర్ మీద అనర్హత వేటు వేయండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. సో పార్టీ మారాడు అంటానికి కారణం 2024 లోక్సభ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేయడం. ఇక 2 కడియం శ్రీహరి, ఆయన ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి గెలుపొందారు. అయితే ఆ తర్వాత 2024 ఎన్నికల్లో ఆయన కుమార్తె కావ్యను కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నిలబెట్టి ప్రచారం చేసి ఎంపీగా గెలిపించారు. కాబట్టి ఆయన పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో చేరి కార్యకలాపాలు నిర్వహించారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కంప్లైంట్ చేసింది. ఆధారాలు కూడా దానికి ఉంది. కాబట్టి వీళ్ళిద్దరిని ఇప్పుడు అనర్హత వేటు వేయటానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళిద్దరి మీద. అది కానీ చేస్తే ఉప ఎన్నికలు వస్తాయి. సో మున్సిపల్ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు వస్తే ఇమీడియట్గా ఆ 2 కాన్స్టిట్యూన్సీలు ఉప ఎన్నికలు రావడానికి అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి కూడా అదే ఆలోచిస్తున్నారు. మరి మున్సిపల్ ఎన్నికలు కనుక ఒకవేళ ప్రతికూలంగా వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.